అయ్యా చంద్రయ్య, నీ కష్టం పగాడికి కూడా రాకూడదయ్యా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా ఖచ్చితంగా చూపించాల్సింది. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా ఈ వీడియోపై విశ్లేషణ చేసుకుందాం. అయ్యా చంద్రయ్య, ఎంత కష్టం వచ్చింది. నీ కష్టం పగోడు కూడా రాకూడదయ్యా. లడ్డూలో కొట్టుకోమన్నావు, పందుకోమన్నావు, చివరికి బాత్రూములు కలిపి యాసిడ్ అన్నావు. ఏమైందయ్యా? అటు ఇటు తిరిగి మన హెరిటేజ్కి దెబ్బ మీద దెబ్బ తగిలిందయ్యా. రాత్రికి రాత్రి అడపాతాడి పడిపోయి అయ్యా హెరిటేజ్ షేర్లన్నీ. ఎంత కష్టం వచ్చిందో. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వదలకంటే 2 కోట్లు చేసినాడు అన్నావు. ఆయన తీసుకొచ్చిన జీవోలు నువ్వే రద్దు చేసేస్తాననేసి అడ్డంగా దొరికిపోవడం అయ్యా. 2009లో వీడియో తీసుకొని తిప్పుతాడు అయ్యా. ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో. దెబ్బ మీద దెబ్బ ఫుల్ డ్యామేజ్ అయిపోవడం అయ్యా. ఫుల్ డ్యామేజ్. ఇప్పుడా వెంకట స్వామి నువ్వే కాపాడాయినా అయ్యా మా చంద్రాన్ననే. చూశారుగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు గారిని. ఎవరు చేసిన కర్మలకు వాళ్లే బలైపోతారు అన్నట్లు చంద్రబాబు గారు తాను ఏదో అనుకుంటాడు, ఏదో చేస్తాడు, అది తన మెడకే చుట్టుకుంటుంది. తిరుమల లడ్డుపై చేసిన విష ప్రచారం అటు తిరిగి ఇటు తిరిగి తన మెడకే చుట్టుకుని తన హెరిటేజ్ కంపెనీ డ్యామేజ్ అయ్యే స్థితికి ఆయన తీసుకొచ్చేశాడు. హెరిటేజ్ షేర్లు అమాంతం సగానికి పైగా తగ్గిపోయినాయి. మరి తాను చేసిన గోతిలో తానే పడ్డట్టు చంద్రబాబు తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తాం, వైసీపీ పార్టీ నాయకుల్ని ఏదో చేస్తాం అనుకుని చంద్రబాబు దేవుడితో పెట్టుకుని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అని నెటిజన్లు ఈరోజు సోషల్ మీడియాలో చంద్రబాబుపై ట్రోల్ చేస్తున్నారు. మద్యం కేసు అన్నాడు, లిక్కర్ స్కామ్ అన్నాడు. ఆ దానిపై ఏం జరుగుతూ ఉందో కూడా ఎవరికీ తెలియదు. దాన్ని ఎప్పుడో కథ కంచికి వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడే మాటల్లో, ఆయన చేసే ప్రచారాల్లో ఏ ఒక్కడు కూడా ఆధారం ఉండదు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది, తన మెడకే చుట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డిని చూడండి, ప్రతిదీ ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆధారంతో మాట్లాడతాడు. ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఆయన మాట్లాడతాడు. ఊరికే అల్లాటప్పగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. మరి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా ఆధారాలతో మాట్లాడుతారా అంటే ఒక్క ఆధారంతో కూడా వాళ్ళు మాట్లాడరు. నోటుకు వచ్చింది మాట్లాడుతారు. తిరుమలకు 7 కొండలను 2 కొండలు అన్నారు అని రాజశేఖర్ రెడ్డిపై అపవాదు మోపే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులంతా కూడా తిప్పికొట్టారు. అరే రాజశేఖర్ రెడ్డి 7 కొండలకు చట్టబద్ధత తీసుకొచ్చింది, అన్ని మత ప్రచారం తిరుమలలో చేయకూడదు అని చట్టబద్ధత తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి. 746, 747 జీవోలు తిరుమల 7 కొండలకి అక్కడ అన్ని మత ప్రచారం చేయకూడదన్న దానికి చట్టబద్ధత తెచ్చింది రాజశేఖర్ రెడ్డి. మరి మీరు వాటిపై దుష్ప్రచారం చేస్తే అది మీ మెడకే జుట్టుకుంటుంది. ఇలా అబద్ధపు ప్రచారాలతో ఇంకెన్ని రోజులు రాజకీయం చేస్తారు అంటూ వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన తప్పును తిప్పికొట్టేసరికి జనాలు చీకొడుతున్నారు ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని. ఒక్క ఆధారం లేకుండా మాట్లాడుతారు, నిందలేస్తారు, చివరికి అవి వాళ్ళ మెడకే చుట్టుకుంటాయి. ఎంత తిరుమల లడ్డూపై ఎంత విష ప్రచారం చేశారో ఈరోజు సుప్రీంకోర్టు వేసిన సిట్పై కూడా మళ్ళీ ఏకసభ్య కమిటీ అని దర్యాప్తు కమిటీ వీళ్ళు ఏర్పాటు చేయటం, దానిపై బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేయటం, ఈరోజు అది విచారణ ఉండటం, దానిపై కూడా భవిత్యం తేలిపోతుంది ఈరోజు. మరి ఇలా చంద్రబాబు నాయుడు తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఎలా నవ్వుకుంటున్నారు. మీ అందరికీ కూడా వీడియో చంద్రబాబు యొక్క విశిష్టత చూపించాలనే నేను ఈ వీడియో చూపించాను. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.